హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ద లాస్ట్ డే ఇన్ అవర్ ట్రిప్ అనమాట. ఈ వీడియోతో ట్రిప్ వ్లాగ్స్ అయితే ఎండ్ అయిపోతున్నాయి అనమాట. సో నేను లాస్ట్ డే మళ్ళీ ల్యాండ్ అయ్యేంత వరకు మొత్తం ఒక వీడియోలో పెడుతున్నాను. సో పాప అయితే లేచింది, అది ఆల్మోస్ట్ 7 ఆ టైం అవుతున్నట్టుంది. 7 కాదు, ఇంకా ముందే అనుకుంటా, 6:30 to 7 ఆ మధ్యలో పాప అయితే లేచింది. సో మా హస్బెండ్ ఎత్తుకొని ఇలా బయట వ్యూ అయితే చూపిస్తున్నారు. బట్ తను మంచి నిద్రలో మూడ్లో ఉందన్నమాట. అండ్ అది వచ్చేసి వ్యూ లైట్ హౌస్ కనిపిస్తుంది రూమ్ నుండి. అండ్ ఇక్కడైతే మాకు హోటల్ నుండి డైరెక్ట్ బీచ్కి వెళ్ళడానికి మంచి వే అయితే చేశారనమాట. సూపర్ ఇనిషియేషన్ ఇది మాత్రం, భలే అనిపించింది మాకైతే. సో ఇలా వే కూడా నాకు ఎందుకో చాలా డిఫరెంట్గా అనిపించింది. సో అంతే, మేమైతే బీచ్కి వచ్చేసాము. జస్ట్ 100 to 200 మీటర్స్ అంతే అనమాట బీచ్కి. బాగా అనిపించింది హోటల్ వాళ్ళు చేసిన ప్లాన్ అయితే. అండ్ లైట్ హౌస్ కూడా జస్ట్ 100 to 200 మీటర్స్ అంతే, చాలా దగ్గర అనమాట మేమున్న హోటల్కి. ఫైనలీ వి రీచ్డ్. నైట్ ఎంజాయ్ చేయలేకపోతామేమో అని అనుకున్నాము, బట్ ఫైనల్లీ వి కేమ్ హియర్. పొద్దున్నే అయినా కానీ జనాలు వస్తున్నారు, మంచిగా ఆడుకుంటున్నారు. మేము ఫీల్ అయిపోతున్నాం, ఏంటి మనం ఇంత ఎర్లీగా పోతున్నాం, అసలు ఉంటారా జనాలు, లేదంటే మనమే ఆడుకుంటామా అని అనుకున్నాము. బట్ వెళ్ళి చూసిన తర్వాత ఉన్నారు, మంచిగానే ఆడుకుంటున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా. మార్నింగ్స్ ఇంటి దగ్గర లేవడం అంటే కష్టం, కానీ ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం హ్యాపీగా లేస్తాం కదా. సో ఎంజాయ్ చేయాలి కదా, పెట్టిన డబ్బులకి న్యాయం చేయాలి. ఏమంటారు గైస్, మీరు కూడా ఇంతేనా? సో అలా అనమాట. 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా చేయాలి. ఇక్కడ ఒక లేడీ మా హస్బెండ్ ఆడుకుంటుంటే ప్రతి వీడియోలో ప్రతి ఫోటోలో అడ్డొచ్చింది. సరే భలే ఆక్వర్డ్గా అనిపించింది. తను తీయొద్దన్నారు, బట్ అట్లాంటి మూమెంట్స్ తీయకుండా ఎలా ఉంటాం. చక్కగా పాపను ఎత్తుకొని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పాప కూడా విసుక్కోకుండా, చిరాకు పడకుండా మంచిగా వెళ్ళి ఆడుకుందనమాట. యాక్చువల్గా వాళ్ళ డాడీ దగ్గరికి పోదు. గర్ల్స్ అంటారు, కానీ ఏంటో ఇది మాత్రం మమ్మ గర్లే అని చెప్పాలి. సో అలా చక్కగా చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడే ఒక తెలుగు వాళ్ళు కలిశారు. సో వాళ్ళు మమ్మల్ని ఫొటోస్ వీడియోస్ తీశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో తనే. సో వాళ్ళు న్యూ కపుల్ అనుకుంటా, మేబీ. బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. నాకు యాక్చువల్గా బీచ్ ఫొటోస్ దిగాలని చాలా ఉండే, బట్ నేను వేసుకెళ్ళిన డ్రెస్కి సెట్ అవ్వదు కదా. సో అలా ఏదో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే మొత్తానికి తీసుకున్నాము. మంచి టైం స్పెండ్ చేసాము బీచ్లో అయితే. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు రూమ్ అనమాట. పాప చూడండి అసలు ఫుల్గా తడిచిపోయింది. కొంచెం కూడా చలి లేదు, భయం లేదు, ఏది లేదు. సో ఇలా చిన్న సందు ఉందన్నమాట రూమ్కి. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో లెగ్స్ అవన్నీ వాష్ చేసేసుకొని ఇక్కడికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ నేను వర్కాలలో పూల్లో స్పెండ్ చేయలేదు కదా. సో ఇప్పుడైతే నైలాన్ క్లాత్ వేసుకున్నాను కదా అని చెప్పి మంచిగా బాబుతో ఆడుకున్నాను అనమాట. మా హస్బెండ్ కూడా ఎంజాయ్ చేశారు. తర్వాత మమ్మల్ని కొన్ని ఫొటోస్ అయితే తీశారు. అండ్ మేమైతే రూమ్కి వచ్చేసినాము, ఫ్రెష్ అయిపోయాము, డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము చెక్అవుట్ చేసే ముందు వీడియో తీస్తున్నాను అనమాట. ఇది యాక్చువల్గా చిన్న రూమ్ టూర్ అయితే చూసేయండి. అన్నీ సర్దేసుకున్నాము. ఇలా కబోర్డ్స్ ఇచ్చారు, టేబుల్ ఇచ్చారు, అండ్ యాజ్ యూజువల్ వాటర్ బాటిల్స్ అండ్ కాఫీ మేకింగ్ పౌడర్స్, మిల్క్ పౌడర్స్ అవన్నీ. ఇంకా మా సూట్ కేసెస్ కొంచెం చిన్న సర్దడాలు ఉన్నాయి, జస్ట్ ప్యాకింగ్ అంతే, ఇంకేం లేదనమాట. అండ్ దిస్ ఈస్ ద బాల్కనీ వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. బట్ మాకు స్పెండ్ చేసే టైం అయితే దొరకలేదు, అదొక్కటి మిస్ అయిపోయాం అంతే. చూడండి అసలు ఇంత పెద్ద బాల్కనీ, సచ్ అ బిగ్ బాల్కనీ అనే చెప్పాలి. ఇలా ఇంటి దగ్గర ఓన్ హౌస్లో ఉంటే మాత్రం ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ మాకైతే హోటల్లోనే ఇలా బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట. సో అది వచ్చేసి వ్యూ. యాక్చువల్గా బయట కూడా కూర్చొని తినొచ్చు, కానీ బాగాలేదు, అంత నీట్గా లేదు ఎందుకో. సో అందుకని మేము లోపలే కూర్చున్నాము. అలా చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొంచెం బ్రెడ్ కూడా తీసుకున్నాము, పాప ఏం తినలేదని చెప్పి. బాబు కూడా సరిగ్గా తినలేదు, వాడు ఎక్కడ చూసినా అవే చాకోస్, కాన్ఫ్లెక్స్ అని. సో మేమైతే అలా చెక్అవుట్ అయితే చేయలేదు, దగ్గరే కదా లైట్ హౌస్ అని చెప్పేసి లైట్ హౌస్కి అయితే వచ్చేసాము. ఇలా జస్ట్ కొన్ని స్టెప్స్ ఎక్కగానే లిఫ్ట్ ఉంటుంది అనమాట. ఈ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోవాలి మనము.
అక్కడ జనాలు ఖాళీ అవుతుంటే మనం వెళ్ళాలి, లేదంటే అక్కడ స్పేస్ ఉండదు మనకి తిరగడానికి, చిన్న స్పేసే కదా అక్కడ. సో ఇలా లిఫ్ట్లో అయితే పైకి ఎక్కాము. పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఈ ల్యాడర్ ఉంటుంది. ఈ ల్యాడర్ ఎక్కితే మనం వచ్చేస్తాం ఇక్కడికి అనమాట. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ లైట్ హౌస్. లుక్ ఎట్ ద బీచ్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. నాకైతే చాలా నీట్గా అనిపించింది, ఎందుకో బాగా అనిపించింది. మొత్తానికైతే చక్కగా అక్కడ అయిపోయింది. రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయాము, లైట్ హౌస్కి వచ్చేసాము. లైట్ హౌస్ దగ్గర కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము అండ్ రూమ్కి వచ్చేసాము మళ్ళీ. అండ్ నేను హెయిర్ వాష్ చేశాను, కానీ ఇంతవరకు ఆరలేదు సరిగ్గా. ఇంకా నేను సెట్ చేసుకోవడానికి అవ్వలేదు హెయిర్ ఏమి, సో అలానే ఉండిపోయాను జస్ట్ క్లచ్ పెట్టేసుకొని. సో చెక్అవుట్ అయితే చేసేసాము, మళ్ళీ రిటర్న్ అయిపోయాము మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ మాకు డ్రైవర్ చెప్పారనమాట. సో మీకైతే ప్లాన్ ఏం లేదు కదా, సో ఇలా ఒక ప్లేస్ ఉంది పొన్ముడి హిల్ స్టేషన్ అని చెప్పారు. సో ఓకే తీసుకెళ్ళండి అని చెప్తే తీసుకెళ్లారనమాట. లక్కీలీ తనకి ఇంగ్లీష్ అర్థమవుతుంది, బాగా మాట్లాడుతున్నారు కూడా. సీరియస్లీ కేరళ వెళ్తే మినిమం లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఎదర్ వాళ్ళకి ఇంగ్లీష్ రావాలి, లేదంటే అర్థమయ్యి అన్న ఉండాలి కనీసం, లేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది మనకి, చాలా మిస్కమ్యూనికేషన్ అవుతుంది. తనకి అంత వచ్చినా మాకు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, అది మేము వినకపోవడమా పిల్లల డిస్టర్బెన్స్ వల్ల ఏదో ఒకటి అలా అయిందనమాట. బట్ అలా అవ్వకుండా చూసుకోండి, చక్కగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ పాప అయితే ఫుల్ ఎనర్జీతో ఉంది, మమ్మల్ని అందరినీ నవ్విస్తుంది చూడండి. అసలు ఇలా కూర్చోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మా హస్బెండ్ ఎప్పుడు డ్రైవింగ్లోనే ఉంటారు, మేము మా గోలలో మేము ఉంటాం కదా. ఇలా ఒక డ్రైవర్ అండ్ మేము వెనకాల కూర్చోవడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో హ్యాపీ అనమాట. అలా ఇలా వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ జర్నీ అనమాట. చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. లోయర్ చాలా పైకి వచ్చేసామన్నమాట. ఇది రోడ్ అంటారు కదా, ఘాట్ రోడ్ అలా పెద్దగా చాలా ఎక్కువ ఉందన్నమాట ఘాట్ రోడ్ అయితే. సో ఫైనల్లీ వి రీచ్డ్ హియర్ పొన్ముడి హిల్ స్టేషన్. ఇంకొక నేమ్ కూడా ఉంటుంది ఏదో. సో ఇక్కడ వచ్చి చూసేసరికి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, ఫుల్ ఆఫ్ పీపుల్. అక్కడ చూస్తున్నారు కదా పైన, అక్కడ జనాలే ఉన్నారు. ఇటు చూడండి, ఇక్కడ జనాలే ఉన్నారు, మొత్తం జనాలు ఇంకా నడుస్తున్నారు చూడండి. నేను పాయింట్అవుట్ చేసి చూపించాను కదా, అటు సైడ్ పైకి వెళ్తున్నారు, ఇటు సైడ్ పైకి వెళ్తున్నారు. ఎక్కడ అసలు ఛాన్స్ తీసుకోవట్లేదు అనమాట. బట్ ఇద్దరు పిల్లలతో మాకు కష్టమేమో అనిపించింది. బట్ మేము కూడా ఒక చిన్న హిల్ అయితే ఎక్కి వచ్చాము చూడండి. అక్కడ కూడా వెళ్ళారు జనాలు, అటు సైడ్ వెళ్ళాము మేము. అండ్ అలాగే ఇటు ఇంకో వైపు కూడా వెళ్ళాము, ఇదంతా నడుచుకుంటూ వచ్చి. సో ఇది ఉంది కదా, ఇక్కడ కూడా కిందికి దిగారు, ఆ హిల్కి ఎక్కారు. అసలు భలే అనిపించింది నాకైతే. ఏ ప్లేస్ని వదిలిపెట్టలేదు ఎవరు, మొత్తం కవర్ చేస్తున్నారనమాట. ఇలా ఉండాలి ప్లేస్ అంటే అనేలాగా అనిపించింది చూడండి. ఎవ్రీవేర్ పీపుల్ అనమాట. సో మేము కూడా ఒక సైడ్ వెళ్ళిపోయాము, అక్కడ చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కాసేపు వెయిట్ చేసి అక్కడ మేము టైం స్పెండ్ చేసామన్నమాట. చిన్న ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసాం, బాగా అనిపించింది నాకైతే. చక్కగా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ వి రిటర్న్ అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ తిరువనంతపురం. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట. సో మేమైతే మా హోటల్కి రీచ్ అయిపోయాము. మళ్ళీ తిరువనంతపురంలోనే స్టే అనమాట, ఎందుకంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండాలి కదా. అంత ఎర్లీ మార్నింగ్ ప్రాబ్లం అయిపోతుంది, దూరం నుండి రావాలంటే ఇంకా ఎర్లీగా లేవడం కష్టం కదా. అండ్ లుక్ ఎట్ మై ఫేస్, ఫుల్ టయర్డ్ అనమాట. అండ్ మా దరిద్రానికి ఇక్కడ చూడండి రూము, ఈ మూల నుండి ఆ మూలకు నడవాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు నడవాలి, మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటికి వెళ్ళడానికి నడవాలి, మళ్ళీ మార్నింగ్. అమ్మా, సచ్ బిగ్ వాక్ చెప్పాలన్నమాట. బట్ ఓకే, అప్పుడప్పుడు తప్పవు కదా ఇలాంటివి. సో చాలా చిన్న రూమ్ అనమాట, అస్సలు తిరగడానికి అవ్వలేదు మాకు, అంత చిన్నగా ఉంది. సో అలా రూమ్కి వెళ్ళి చెక్ఇన్ అయిపోయి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో దర్శనం అయితే లేదు, టైం లేదు. సో ఇలా కొన్ని వీడియోస్ తీసుకున్నాము, చిన్న షాపింగ్ చేసాము. హియర్ ఈస్ ద టెంపుల్. మేము వచ్చినప్పుడు ఇది షెడ్ లేదు కదా, ఇప్పుడు షెడ్ వేశారు. బికాస్ బ్రహ్మోత్సవాలు ఆ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. రానా గారు వస్తున్నారు చీఫ్ గెస్ట్గా. సో ఆ షెడ్ అయితే వేశారు. మేమైతే మిస్ అయిపోయాము జస్ట్ 2 days డిఫరెన్స్లో. సో అలా అయితే అయిపోయింది దర్శనం, షాపింగ్. డిన్నర్ చేద్దామని ఆర్డర్ చేసుకున్నాం, బట్ అస్సలు నచ్చలేదు. టెంపుల్ దగ్గరే ఒక హోటల్ ఉండే, సో అలా సగం తినేసి అయితే వచ్చాము. అండ్ ఆల్మోస్ట్ వి రీచ్ టు హోటల్. సో అలా హోటల్కి అయితే వచ్చేసాము ఆటో బుక్ చేసుకొని. అండ్
దిస్ ఈజ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము పడుకున్నాము, లేచాము. అసలు జస్ట్ 3 to 4 అవర్స్ కూడా పడుకున్నామో లేదో, లుక్ ఎట్ మై ఐస్. అండ్ మా హస్బెండ్ అయితే చక్కగా లాక్ చేసేసారు, సర్దేశారు మొత్తం. పాప అయితే లేవలేదు, నేను ఎత్తుకొని ఉన్నాను అనమాట. బాబు లేచాడు, వాడిని ఫ్రెష్ చేశాను, డ్రెస్ చేంజ్ చేశాను. సో అలా మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. క్యూట్ అండ్ మంచి మినీ టైమ్ ఎంజాయ్ చేసాం, ఫ్యామిలీ టైం అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇలాంటి ట్రిప్స్ ఇయర్లీ వన్స్ అయినా ఉండాలి అని అనుకుంటాను నేనైతే. ఎంతో కష్టపడతారు, ఎంతో సంపాదిస్తారు. మీ టైం, మన టైం లేనప్పుడు అంత సంపాదించడం, అంత స్ట్రగుల్ అవ్వడం ఎందుకు అనిపిస్తుంది. ఆమ్ ఐ కరెక్ట్? మీరు నా అలాగే ఆలోచిస్తే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. సో మేమైతే మొత్తానికి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. అన్ని ఫార్మాలిటీస్ కూడా అయిపోయినాయి, చాలా త్వరగా అయిపోయినాయి. అండ్ జనాలు కూడా లేరు చూడండి. మేమైతే చాలా ఎర్లీగా వచ్చాము. ఇంకో 1 hour లేట్గా వచ్చినా బాగుండేదేమో అనిపించింది. 1 to 1.5 hour లేట్గా వచ్చినా ఏం హాయ్ చూసారుగా ఇక్కడ మా వాడి వేషాలు అలా ఉన్నాయన్నమాట. చక్కగా నవ్వుకున్నాం అంత మార్నింగ్ అయినా కానీ. అండ్ కొన్ని చాక్లెట్స్ కొనుక్కొచ్చుకున్నారు, తిన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే గేట్ 3 దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ మేము లైన్లోనే ఉన్నాము యాక్చువల్గా. బట్ పాప కిడ్స్ ఉన్నారు కదా, సో ముందే వెళ్ళిపోవచ్చు అనమాట. సో తర్వాత ఎవరో ఒక అతను చెప్తే మేమైతే ముందు వెళ్ళిపోయాము. సో తొందరగా అయిపోయింది. సో ఫ్లైట్ ఎక్కేసాము, కూర్చున్నాము. ఇంకా వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు రీచ్ హోమ్ అనమాట. ఎన్ని ట్రిప్స్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, మన డ్రీమ్ డెస్టినేషన్ వెళ్ళినా కానీ ఇంటికి రీచ్ అయితేనే కదా హ్యాపీనెస్. అండ్ మళ్ళీ చెప్పాను కదా రోల్ నచ్చింది మళ్ళీ ఆర్డర్ చేసామన్నమాట. అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. బర్గర్ అండ్ రోల్ ఆర్డర్ చేశారు. ఏమైందంటే అది పన్నీర్ రోల్ అనమాట, ఇది వచ్చేసి మూంగ్ దాల్ రోల్ అనమాట. అస్సలు నచ్చలేదు, చాలా డిసప్పాయింట్ అయిపోయాము. సో బట్ మనీ అయితే వేస్ట్ చేయలేము కదా, ఏదో అలా తిన్నాము. అది కూడా హెల్తీయే కదా, ప్రోటీన్ ఫుడ్. సో అలా తినేసాము. అండ్ ఫైనల్లీ వీ రీచ్ టు హైదరాబాద్ అనమాట. RGIA వచ్చేసాము. సో మా లగేజ్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. డ్రైవర్ బుక్ చేసుకున్నాము క్యాబ్. సో కార్లో పెట్టేస్తున్నారు ఇక్కడ మా వాళ్ళు. అండ్ అలా కొన్ని మంతనాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకా మన తెలుగు లాంగ్వేజ్ వచ్చేసింది కదా, అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఫైనల్లీ ఈ వ్యూ చూసిన తర్వాత ఇంకా ఏది పనికిరాదనమాట. అలా అనిపిస్తుంది ఇంటికి రీచ్ అయిపోతుంటే. అంత హ్యాపీనెస్ అనమాట. మీరు నా వాయిస్లో కూడా అర్థమైపోతుండొచ్చు అది ఇల్లు అంటే, ఎమోషన్ అంటే. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 10:25 అవుతుంది. అలా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ అవర్ ట్రిప్ వ్లాగ్స్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ 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 డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. లుక్ ఎట్ ద బ్యూటీ. Bye bye.